నువ్వు తెలంగాణలో ఉన్న యువతకి ఎందుకు అబద్ధాలు చెప్పినావు? నేను కూడా అడుగుతా ఉన్నా, ఎందుకు అబద్ధాలు చెప్పినావు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఉన్న ప్రతి యూత్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి, కాంగ్రెస్ బీజేపీ అలయన్స్ నడుస్తూ ఉంది. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. మీ అందరు గుర్తు చేసుకోండి ఒక్కసారి. తెలంగాణలో ఉన్న యువతను అందరు కూడా చెప్తాను, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పేపర్ లీక్ అయినప్పుడు బండి సంజయ్ గారు ఆనాడు ఏ విధంగా పోరాటం చేసిండు. మరి ఇవాళ పేపర్లు వీళ్ళు అమ్ముకున్నారు, సెంటర్ల ప్రూఫ్స్తో సహా చెప్పిన తర్వాత ఇలా బండి సంజయ్ గారు కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, ఒక్కరన్నా దీని మీద మాట్లాడినరా? ఎందుకు మాట్లాడలేదు? మన నిరుద్యోగ యువత పోయి బీజేపీ దగ్గరికి పోయి ఇదే బండి సంజయ్ గారి దగ్గరికి పోయినరు, కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయినరు, వాళ్ళు ఉన్న పార్లమెంట్ సభ్యుల దగ్గరికి పోయినరు, బీజేపీ శాసనసభ్యుల దగ్గరికి పోయినరు. దీని మీద మాట్లాడమంటే ఎందుకు మాట్లాడలే? ఇలా బండి సంజయ్ గారు ఈ భారతదేశానికి హోమ్ మినిస్టర్ తనే. ఇలా హోమ్ మినిస్టర్ మీరే అయినప్పుడు మీరు ఈ పేపర్ లీక్ అయినప్పుడు అప్పుడు బాగా మాట్లాడమన్నప్పుడు ఎగిరెగిరి పడ్డరు. ఇవాళ ఎందుకు మీరు మాట్లాడలేదు?